మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనము లోకాన్ని జయించే వారిగా ఉండాలి, పాపాన్ని జయించే వారిగా ఉండాలి, మన శరీరాలను జయించే వారిగా మనము ఉండాలి, సాతాను జయించే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనము దేవుని నుండి బహుమానము పొందుకుంటాము. బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసము మనం కలిగి ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడాలి. విధేయత మనలో ఉండాలి. పరిశుద్ధ జీవితము జీవించాలి. ఏ లోపము లేని వారిగా మనం ఉండాలి. యేసయ్య అన్నిటిని కూడా జయించాడు. మనం కూడా అన్నిటిని కూడా జయించే వారిగా మనము ఉండాలి. జయించే వారికి దేవుడు బహుమానం ఇస్తాడు. తన సింహాసనం నందు దేవుడు మనల్ని కూర్చుండనిస్తాడు. అటు భాగ్యము, ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దాన్ని నమ్మినట్లయితే దేవుడి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలయ్యా తండ్రి. జయించు వారికి ప్రభా బహుమానం ఇచ్చేవాడు తండ్రి. అయానికి స్తోత్రాలు ప్రభా. జయించు వారిని ప్రభా నాయన నీ సింహాసనం నందు ప్రభా కూర్చుండనిచ్చేదనన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. అయానికి వందనాలు. అటు జయ జీవితం దయచేయండి. అయానికి స్తోత్రాలు ప్రభా నాయన. ఈ లోకంలో ప్రభానికి స్తోత్రాలు. నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలి ప్రభానికి స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా నాయన. తన లోకాన్ని జయించేవారిగా ఉండాలి. తన పాపాన్ని జయించేవారిగా మేము ఉండాలి ప్రభా. శరీరాన్ని జయించేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. సాతాను జయించేవారిగా మేము ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయా గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. అటు జయ జీవితం దయచేయండి ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు. ప్రతిదినం నాయన వ్యక్తిగతంగా నీతో సహవాసం అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి స్తోత్రాలు నీ వల్ల ప్రభా. మీ లోకంలో తండ్రి నాయన పరిశుద్ధంగా జీవించాలి ప్రభా. అన్నిటిని జయించకు తండ్రి. మాకు శక్తిని, బలమును తండ్రి అయా అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా దేవా. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. అయా గొప్ప దేవానికి స్తోత్రాలు అయినా తండ్రి. బంధకాలు ఉన్న వారిని విడిపించండి నాయన. అయానికి స్తోత్రాలు. ఆరోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. అయానికి స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి అప్రభావంతో బిడ్డలు దర్శించు నాయన. తండ్రి వరకు నప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధలు సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. తండ్రికి స్తోత్రాలు. బాధ సమస్యలు తొలగించడానికి స్తోత్రాలు ప్రభా నాయన. తన యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు రీతిగా మనల్ని రీతిగా దేవుడు బహుమానం ఇచ్చి మనల్ని దేవుడు సహాయం